అందరికీ నమస్కారం. నేను మీ మల్లికార్జున్. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న రోజుల్లో, అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు గత 2019 నుంచి 2024లో ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అక్కడ అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టి అక్కడెక్కడో వినుకొండలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఇద్దరు కార్యకర్తలు వ్యక్తిగత కక్షలు కావచ్చు, రకరకాల కారణాలతో వాళ్ళు ఒకరినొకరు హత్యాయత్నం చేసుకొని ఆ దాడిలో వినుకొండలో ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్త కావచ్చు, నాయకులు చనిపోతే దాని మీద ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పేసి ఢిల్లీలో ధర్నా చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మీడియా ముఖంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ మభ్యపెట్టాడు. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది టీడీపీ నాయకులు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, అదేవిధంగా హిందూ దేవాలయాలు కావచ్చు, గుళ్ళు కావచ్చు, గోపురాలు కావచ్చు, ఇలాంటి వాటిపై ఎన్నో దాడులు చేశారు. సామాన్య ప్రజలకు కూడా రక్షణ లేకుండా చేశారు, భయభ్రాంతులను చేశారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి 2014 నుంచి 2019 మధ్య ఉన్నటువంటి నాయకుల మీద కావచ్చు, అదేవిధంగా 2019 సమయంలో గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్ని నాని కానీ, కొడాలి నాని గారు కానీ, వల్లభనేని వంశీ కానీ, లేదంటే అంబటి రాంబాబు కానీ, ఇలా హేమాహేమీలు వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల్ని భయభ్రాంతులకు చేస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేస్తూ, వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టిస్తూ, వ్యక్తిగత స్వార్థంతో వ్యక్తిగతంగా ఇతర రాజకీయ నాయకులను క్యారెక్టర్ అసాసినేట్ చేసినప్పుడు ప్రజాస్వామ్య విలువలు గుర్తుకు రాలేదని చెప్పేసి మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారికి పేర్కొంటున్నాము, తెలుపుతున్నాము. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దొంగ దీక్షల పేరుతో ప్రజలను మళ్ళీ నట్టేట ముంచి నేను ప్రజల కోసమే కష్టపడుతున్నా అని చెప్పేసి ఈరోజు మీడియా ముఖంగా వచ్చి దొంగ ధర్నా దీక్షలు చేస్తున్నారు. ఈరోజు ఎంత హాస్యంగా ఉందంటే, ప్రతిపక్ష హోదా రావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెజారిటీ ప్రకారం 175 అసెంబ్లీ సీట్లలో 18 సీట్లు ప్రతిపక్ష హోదా రావాలి, నేత రావాలండి, ప్రతిపక్ష నాయకుడు రావాలండి. కనీసము ప్రజలు 11 సీట్లు ఇస్తే రిప్రజెంటేషన్ ద్వారా వినతి పత్రం, నాకు ప్రతిపక్ష నాయకుడిగా నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేర్కొనడం ఎంతవరకు కరెక్ట్? అదేవిధంగా నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలకి మీరు అటెండ్ అయ్యి మీ పార్టీ ద్వారా గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలో మీరు ఒక ఎమ్మెల్యే, మీరు అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంధించే ప్రశ్నల మీద కావచ్చు, గత ప్రభుత్వంలో మీరు ఏ విధంగా అయితే సంక్షేమం చేశారు, ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారు, ఏ విధంగా మీరు చేసిన సహాయం గురించి ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం చెప్పాలి. మీరు ఆడలేక మధ్యలో చెరువు అన్నట్లు ఢిల్లీలోకి వెళ్ళి ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి ఏదో లోపాయికారి ఒప్పందం ప్రకారం ఢిల్లీలో దొంగ ధర్నాలు చేస్తున్నారు. అంటే ఈరోజు మీరు అభివృద్ధి చేయలేరు, ఓన్లీ అప్పులు మాత్రమే తీసుకొచ్చారు. అప్పులు మాత్రమే తీసుకొచ్చి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టారు. అందుకే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడు హోదా లేకుండా కూడా ఈరోజు మిమ్మల్ని పక్కన పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గత 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఉందో మనకందరికీ తెలుసు. సాక్షాత్తు ఎన్డీఏ కూటమి నంద్యాల జిల్లా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి అక్క గారు ఢిల్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని నిరసిస్తూ ప్రెస్ మీట్ పెట్టిన విషయం మనకందరికీ తెలిసిందే. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ గూండాలు కావచ్చు, ప్రజల్ని నాయకుల్ని ఏ విధంగా హింసించారో మీడియా ముఖంగా స్పష్టంగా చెప్పారు బైరెడ్డి శబరి అక్క గారు. ఇదే కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఫ్రీ కరోనా వ్యాక్సిన్, మాస్కులు ఇస్తుంటే
ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డాక్టర్ సుధాకర్ గారు ప్రశ్నించినప్పుడు మాస్కుల కోసము డాక్టర్ సుధాకర్ బాబు గారిని హింసించి అతను చనిపోయే విధంగా ప్రేరేపించింది వైఎస్ఆర్సీపీ నాయకులు కాదా? ఈ వైఎస్ఆర్సీపీ గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా? అదేవిధంగా ఎమ్మెల్సీ ఉన్నటువంటి అనంతబాబు గారు గతంలో ఒక దళితుని డోర్ డెలివరీ చేస్తే అసలు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా గుళ్ళు గోపురాలు మీద దాడులు జరిగాయి. అదేవిధంగా సాక్షాత్తు తిరుపతిలో కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు హిందువుల మీద హిందూ వైఖరి విధంగా విరుద్ధంగా అక్కడ తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు. అదేవిధంగా ఈరోజు కర్నూలు జిల్లాకు సంబంధించి కావచ్చు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా అంశాలు ఇప్పుడు కర్నూలు నుండి కోడుమూరు నుండి గెలిచినటువంటి సుధాకర్ బాబు గారు ఫోక్సో చట్టం కింద ఒక మహిళ మీద లైంగిక వేధింపులు పేర్కొన్న మాట వాస్తవం కాదా? అదేవిధంగా మీ ఎంపీ గోరంట్ల ఎంపీ మాధవ్ గారు లైంగిక వేధింపుల కేసులో న్యూడ్ వీడియో కాల్స్లో దొరకడం నిజం కాదా? అదేవిధంగా అంబటి రాంబాబు గారు ఆడియో కాల్స్లో దొరకడం నిజం కాదా? అదేవిధంగా అవంతి శ్రీనివాసరావు గారు దొరకడం నిజం కాదా ఆడియో టేబుల్లో? అంటే వీళ్ళకి ప్రజల మీద, ప్రజలు గెలిపించినటువంటి ప్రజాస్వామ్యం మీద, రక్షణ వ్యవస్థ మీద నమ్మకం లేదు. వీళ్ళు మాత్రం చేసినప్పుడు వీళ్ళకి అడ్డు అదుపు లేదు. ఇప్పుడు కేవలం ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వ హామీల్ని అమలు చేయట్లేదని చెప్పి దొంగ ధర్నాలు చేస్తున్నారు. మీరు చేసినప్పుడు ప్రజలకు రక్షణ లేదు, అప్పులు చేస్తూ అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి ప్రజలను మభ్యపెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి దాదాపు 30 రోజులు దాటిందంటే 40 రోజుల్లో ఉంది. ఈ 40 రోజుల్లోనే హామీలు ఎందుకు అమలు చేయట్లేదని చెప్పి దొంగ ధర్నాలు ఢిల్లీలో చేస్తూ ప్రజల సింపతి కోసం పాకులాడుతుండడం చూస్తే నిజంగా సిగ్గు చేటుకుంది. సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిలమ్మనే సాక్షాత్తు ప్రెస్ మీట్లో పేర్కొనింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత పులివెందులకు సంబంధించినటువంటి ప్రజలు ఆయన మీద నమ్మకంతో ఆయన్ని గెలిపిస్తే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కావచ్చు, ప్రతిపక్ష నాయకుడిగా కావచ్చు, ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి మీద, హామీల మీద, వాళ్ళు సంధిస్తున్నటువంటి గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పనుల మీద ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఈరోజు ఢిల్లీకి వెళ్ళి దొంగ ధర్నాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది సాక్షాత్తు సోదరి షర్మిలమ్మ గారే ఈరోజు ప్రశ్నించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మీరు నిజంగా అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. ఎన్డీఏ కూటమి యొక్క సామర్థ్యము ప్రతి ఒక్కరికి తెలుసు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈరోజు భాజపా 3వసారి అధికారంలోకి వచ్చింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ప్రజలు కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు ఖచ్చితంగా సంక్షేమం, అభివృద్ధి కొనసాగబడుతుంది అనే నమ్మకంతోనే ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరమ్మ గారి సారథ్యంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి ఇచ్చారు. కాబట్టి ప్రతిపక్ష నేతగా కావాలి, హోదా కావాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ స్టంట్స్కి, ఇవి పిచ్చ పెరాకాష్టకి పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సమస్యలు ఏమైనా ఉంటే తీర్చడానికి, నిన్ను గెలిపించిన పులివెందుల ప్రజల సమస్యలను ప్రశ్నించడానికి, అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి అభివృద్ధి భాగంలో మీరు కూడా కావాలని, భాగం అవ్వాలని భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను పేర్కొంటున్నాను. భారత్ మాతా కీ జై, జై హింద్.